ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలో రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ ఐక్యవేదిక జేఏసీ పిలుపు మేరకు మండల సహకార సంఘం ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలి అని కోరుతూ డీసీసీ బ్రాంచ్ వద్ద ఆందోళన ధర్నాను నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి ఏలూరు జిల్లా సహకార సంఘం ఉద్యోగుల యూనియన్ అధ్యక్షులు కేవీవి సత్యనారాయణ మాట్లాడుతూ వయోపరిమితి 62 సంవత్సరాలకు పెంచాలి అని 2019-2024 పీఆర్సీ ఇవ్వాలి అని, పీఆర్సీ ఆలస్యమైన పక్షంలో మధ్యంతర భృతి ఇవ్వాలి అని, జీవో నెంబర్ 36ను అమలు చేయాలి అని, 2019 ఉద్యోగులను పర్మనెంట్ చేయాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు శుక్లాబోయిన రాంబాబు, కన్నపురం పిఏసిఎస్ సిఇఓ తులసి ప్రసాద్, రామానుజపురం సిఇఓ ఆర్ నాగేశ్వరరావు, దిప్పకాయలపాడు సిఇఓ కేవీవి సత్యనారాయణ, కొయ్యలగూడెం సిఇఓ సుబ్రహ్మణ్యం, గవరవరం సిఇఓ ఆర్ సత్యనారాయణ రాజు తదితరులు పాల్గొన్నారు. పిలుపు మేరకు ఈ రోజున కొయ్యలగూడెం కోఆపరేటివ్ బ్యాంక్ దగ్గర సహకార సంఘం సొసైటీ ఉద్యోగులు సమస్యల పరిష్కారం కోసం ధర్నా చేస్తున్నారు. ఆ ధర్నాకి సిఐటిగా పూర్తి మద్దతు ఇస్తున్నాం. అలాగే వాళ్ళ డిమాండ్లు 11 డిమాండ్లు ఉన్నాయి. ఆ 11 డిమాండ్లు కూడా న్యాయపరమైన డిమాండ్లే. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే కలగ చేసుకుని డిమాండ్లు పరిష్కరించాలని చెప్పి సిఐటిగా మేము కోరుతున్నాం. 8/12/2025 తేదీన సోమవారం రోజున సహకార సంఘాల ఉద్యోగులందరూ కూడా ఆయా బ్రాంచ్ల వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది. మా యొక్క డిమాండ్స్ చాలా సులభతరమైనా కానీ గవర్నమెంట్ పట్టించుకోకపోవడం వల్ల మేము ఈరోజు ధర్నా కార్యక్రమం దిగాము. కార్యాచరణ జేఏసీ పిలిపించిన మేరకు కార్యాచరణ కూడా అమలు చేయడం జరిగింది. ఈరోజు మరి కొయ్యలగూడెం బ్రాంచ్ వద్ద సహకార సంఘాల ఉద్యోగులందరం ధర్నాకు దిగి ధర్నాలో నినాదాలు చేయడమైనది. జీవో 36ను అమలు చేయాలని, 2019-2024 పీఆర్సీ అమలు చేయాలని, పీఆర్సీ అమలు కాని పక్షంలో ఐఆర్ ఇవ్వాలని, గ్రాడ్యుటీ చట్ట ప్రకారం చెల్లించాలని, గవర్నమెంట్ ఉద్యోగుల మాదిరిగానే వయోపరిమితి 62కి పెంచాలని, ఆ విధంగానే సహకార సంఘ ఉద్యోగులందరికీ కూడా చెల్లించవలసిన బకాయిలు వెంటనే చెల్లించాలని, 2019 తర్వాత జాయిన్ అయిన ఉద్యోగులను పర్మనెంట్గా విధుల్లోకి తీసుకోవాలని, వారికి కూడా పే స్కేల్స్ అమలు చేయాలని, కొన్ని చోట్ల జీతాలు డ్యూటీలో పెట్టడం జరిగింది. ఆ డ్యూటీ పద్ధతిని కూడా ఎత్తివేయాలని మా యొక్క డిమాండ్స్ని మా యొక్క బ్రాంచ్ మేనేజర్ గారి ద్వారా సిఇఓ గారి నుంచి ఆర్సీఎస్కి మేము పంపించాలని కోరుచున్నాం. మా డిమాండ్ నెరవేరే వరకు కూడా ఈ ఉద్యమాన్ని ఇలాగే కొనసాగిస్తామని చెప్పేసి ఇందు మూలంగా తెలియజేస్తున్నాం.